అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మా నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటిసారిగా నా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు వచ్చేస్తాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఈరోజు భూదేవి తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి. అయితే ఉదయాన్నే సూర్యభగవానుడు మాత్రం మండిపోతూ వస్తున్నాడండి. పగలంతా ఎండగాలి బాగా వస్తుంది. సాయంకాలానికి వానదేవుడు కురుస్తాడేమోనని చెప్పేసి ఎదురు చూస్తున్నాము. కానీ కురవట్లేదు. వానదేవుడు కరుణించట్లేదన్నమాట. మరలా ఈ వారం రోజుల నుంచి యథారాజా తథా ప్రజ అనమాట. బాగా ఎండ సూర్యభగవానుడు తన యొక్క ప్రతాపాన్ని విజృంభిస్తున్నాడండి. సాయంకాలానికన్నా వర్షం పడుతుందేమోనని చెప్పేసి అనుకుంటే వానదేవుడు దూరంగా వెళ్ళిపోతున్నాడు. మబ్బులు పట్టేసి ఇంకా అలాగే వెళ్ళిపోతున్నాడు అనమాట. ఉదయాన్నే సూర్యభగవానుడు రాగానే ఈ పూలు పుష్పిస్తాయండి. ఎంత అందంగా విప్పారుతాయో, ఎంత చక్కగా నవ్వుతూ ఉంటాయన్నమాట. ఏ పూలైనా సరేనండి, సూర్యభగవానుడు రాకతోటే ఈ పూలు అనేవి ఆనందంతో చక్కగా పుష్పిస్తాయి, వికసిస్తూ ఉంటాయన్నమాట, నవ్వుతూ ఉంటాయన్నమాట. ఇక స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి. పాలు ప్రసాదంగా పెట్టుకున్నానమాట. ఈరోజు టేబుల్ ప్లాంట్స్ పూలతోటే పూజ చేసుకున్నానండి. మన ఇంట్లో ఉన్న పూలతోటే అవి కూడా టేబుల్ ప్లాంట్స్ కూడా చక్కగా పూలే కదండి, ఎంత చక్కగా అందంగా ఉంటాయన్నమాట. వాటితో కూడా పూజ చేసుకుంటాను అప్పుడప్పుడు, లేనప్పుడు. చూసారా దేవుడి అరమార చిన్ని చిన్ని చిట్టి చిట్టి పూలతోటి, బుజ్జి బుజ్జి పూలతోటి ఎంత అందంగా ఉన్నాయో చక్కగా డెకరేషన్ చేసుకొని ఇక ఉదయాన్నే పులిహార కలిపానండి. మామిడి తురుము పులిహార కలిపానమాట. మా వారు తినేసేసారు. ఇక పెద్దలకి అలా పెట్టేసేసుకొని నా బౌల్లో పెట్టుకున్నాను అనమాట, బొడ్డు గిన్నెలో పెట్టుకున్నాను. అలాగే కూరగాయలు కూడా లేవండి. మన ఇంటి ముందు వాళ్ళు మునక్కాయ ఇచ్చారనమాట. ఇక ఆ మునక్కాయ అనేది కోసి ముక్కలు కోసి కట్ చేసి పెట్టుకున్నాను. దానిమ్మ గింజలు అవి ఒలిసి పెట్టుకున్నాను. ఇకండి పులిహార తిన్నాం కదా, పెరుగు కూడా మజ్జిగ చేద్దామని చెప్పేసి ఇక కవ్వం పెట్టేసుకున్నాను అనమాట. ఇక ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మునక్కాయ పులుసు అన్నమాట చక్కగా బెల్లం వేసి, మన కుప్పలప్పుడు నూర్చేటప్పుడు బెల్లం శారు అని పెడతారండి, బెల్లపు శారు అని చెప్పేసి. ఎందుకంటే బాగా కష్టపడతారు కదా కుప్పలప్పుడు, గూడు వేసినప్పుడు నూర్పిడి జరుగుతుందన్నమాట. కుప్పలప్పుడు నూర్పిడి అప్పుడు అంటే వడ్లకి పొట్టు తూర్పాలు పడతా ఉంటారండి, అదనమాట. అప్పుడు చేస్తారనమాట ఈ బెల్లపు చారు అనేది. అన్ని కూరగాయలు వేసేసి కొంచెం పులుసేసి బాగా బెల్లం వేసి పెడతారనమాట అండి. ఇక అలా తయారు చేస్తున్నానండి. కష్టపడి ఉంటారు, ఆకలితో ఉంటారనమాట, చక్కగా బరీగా తినేస్తారనమాట. అలాగే మన ఇంట్లో కూడా ఇప్పుడు కూరగాయలు ఏమీ లేవండి. ఇప్పుడు ఆ మునక్కాయలు, ఉల్లిపాయ ముక్కలు తరిగి పెట్టేసుకొని కొంచెం పులుసు పిండుకొని, అలాగే ఇక బెల్లం వేసేసుకొని చేసుకుంటే ఎంత రుచిగానో కమ్మగా ఉంటుందండి. ఇక బజార్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలండి కూరగాయలు అనేవి. నిన్న బెండకాయలు ఉంటే బెండకాయలు చేశానమాట. ఈరోజు మునక్కాయలు ఉన్నాయి అనమాట. మన ఇంటి ముందు రోడ్డు మీదే పడి మొలిచిందండి మునక్కాయ చెట్టు. అసలు ఆకులు లేకుండా కాయలు కాసాయండి. ఎన్ని కాయలు చెట్టు నిండా చూడటానికి ఎంత అందంగా ఉన్నదోనండి. మొత్తం కాయలు ఏలాడబడేసి చెట్టు సన్నమైపోయిందండి. కాయలు బాగా వచ్చాయన్నమాట. మన ఇంటికి వచ్చే ఇచ్చారనమాట ఆవిడ. ఇక ఇంకా మునక్కాయ వరకు కట్ చేసి ముక్కలు చేసేసి ఈ విధంగా ఈరోజు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బాగుంటుందండి. ఇది కొన్ని ఉల్లిపాయలు, 2 పచ్చిమిరకాయలు ఈ విధంగా సన్నగా తరిగి తాలింపులో వేసేసుకుని, మరి అంత గోల్డెన్ బ్రౌన్ రాకుండానే ఉల్లిపాయ ముక్కలు, మన మునక్కాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వేయించుకుంటే, పులుసు పోసుకొని బెల్లం వేసేసుకుంటే కూర రుచిగా అమృతంగా బాగుంటుందండి. మీ అందరికీ తెలిసే ఉంటుందండి, ఈ కూర ఆల్మోస్ట్ అందరిళ్లలో తయారు చేసుకుంటాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బాగుంటుందన్నమాట. మా వారికేనండి కూర రెడీ చేస్తున్నాను. నేను రాగి జావ త్రాగుతానండి. ఈరోజు నేనేమి తిననమాట, డైటింగ్ మొదలు పెడుతున్నాను అనమాట.
మా వారికి అన్నం వండేసి కూర అనేది రెడీ చేస్తున్నాను. కొంచెం ముద్దపప్పు కూడా వేస్తున్నాను అన్నంతో పాటు. ఎందుకంటే ముద్దపప్పు ఈ మునక్కాయ చారు అనేది కాంబినేషన్ అదుర్స్ అనమాట. బాగుంటుంది, టేస్ట్ రుచిగా బాగుంటుంది. ఇక ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనిచ్చుకున్నాం అనుకోండి, ఆ ఉల్లిపాయ మునక్కాయ అనేది మగ్గిపోతుంది అనమాట. మా వారు నేను కలిసి మళ్ళా ఒక తీర్థయాత్రకు వెళ్ళాలండి. ఎందుకంటే మా వారు వెంట్రుకలు ఇస్తారనమాట. 6 నెలలకి 6 నెలలకి క్రాఫ్ చేయించుకోకుండా వెంట్రుకలు ఇచ్చే అలవాటు ఉందన్నమాట. ఇస్తారనమాట. నేను 3 కత్తెరలు ఇచ్చుకుంటాను. ఆల్రెడీ నేను వెంట్రుకలు ఇప్పుడు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. 3 కత్తెరలు కూడా లేదు కదా, క్రాఫ్ కదండి. ఇక అందుకోసం చెప్పేసి మా వారు ఈ మధ్య మళ్ళీ పెళ్ళి ఒకటి వచ్చేసింది కదా, ఇక ఆ పెళ్లి కోసమని ఉంచుకున్నారు వెంట్రుకలు. కాకని, అమరావతి, వైకుంఠపురం లేదా కోటప్పకొండో ఎక్కడికో ఒక చాటుకి వెళ్ళి భగవంతుడికి తలనీలాలు ఇచ్చేసుకొని రావాలండి. ఇదొక ఉన్నదనమాట. ఇదిగోండి మునక్కాయ ముక్కలు వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి కొంచెం చింతపండు వేసి అలా పులుసు కొంచెం అలా వేసుకున్నాం అనుకోండి, ఇక మగ్గుతుంది. ఈ బెల్లం కూడా వేస్తే బెల్లంతో పాటు ఆ పులుసు అనేది ఉడికితే కూర రుచిగా బాగుంటుందండి. ఒకేసారి తీర్థయాత్ర అనేది వెళ్ళి ముగించుకొని వచ్చామనుకోండి, ఇక అప్పుడు కూరగాయలు అవి తీసుకొని రావచ్చు. ఒక 10 రోజుల వరకు నిల్వ ఉండటానికి కూరగాయలు తెచ్చుకున్నాం అనుకోండి, మధ్యలో ఏదో ఒక ఫంక్షన్స్ తగులుతూ ఉంటాయి. ఆ కూరగాయలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే వెంటనే పాడైపోతున్నాయండి. మా వారు నేనే కదా, ఇక పైపెచ్చి నేనేమో డైట్ చేస్తున్నా కదా, ఇక కూరగాయలు అనేవి వెంటనే పాడవుతున్నాయి. ఈ రోజుల్లో ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఉండట్లేదండి, నిల్వ ఉండట్లేదన్నమాట. ఇదిగోండి మా వారు నిద్రపోతున్నారండి. ఎంత ఎండగా వస్తుందో చూస్తున్నారా. బాగా సూర్యభగవానుడు పేలిపోతున్నాడు అనమాట. కూర మగ్గుతూ ఉంటుందండి. ఇదిగోండి చూసారా ఎండ ఎంత, సూర్యభగవానుడు ఎలా ఉన్నాడు. మళ్ళా టేబుల్ ప్లాంట్ డబ్బాలు అనేవి క్రింద పడిపోయాయండి బరువు చొప్పున. మళ్ళీ వాటిని మళ్ళీ హ్యాంగ్ చేయాలన్నమాట కొసలతోటి కట్టేసేసి. చూసారా పూలు కూడా ఎంత చక్కగా పూసాయో. పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయండి బాగాను. ఎంత అందంగా ఉన్నాయో చూసారా, బాగా విశాలంగా పెద్ద పెద్ద మొక్కలు అయిపోయాయి పాకి. ఇక కూర దగ్గరకు వచ్చేసాము. పులుసు అనేది చక్కగా గుమగుమలాడుతూ సువాసన, మంచి సువాసనతో ఉడుకుతుందనమాట. ముక్క అనేది మెత్తబడితే కూర అనేది రెడీ అయిపోతుందండి. బాగా కండగల్లకాయలేనండి, గుజ్జుగల్లకాయ అనమాట. బాగా మునక్కాయ అనేది బాగున్నది. కూరగాయలు లేనప్పుడు ఇలాంటి టైంలో మునక్కాయ చారు, ఇలా చారు అంటారండి, ఇలా పెట్టుకోవచ్చు. బెల్లపు చారు అంటారు. పూర్వకాలంలో అమ్మమ్మ, నానమ్మ అలా టైంలో ఇలా ఇన్స్టెంట్గా తయారు చేసుకొని కమ్మగా, రుచిగా, అద్భుతంగా తయారు చేసుకొని కట్టెల పొయ్యి మీద తినేసేస్తారండి. అలాగే నేను కూడా ఇలా తయారు చేశాను అనమాట. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. గ్యాస్ కట్టేసేసాను అనమాట. ముక్క అనేది ఉడికిపోయిందనమాట. ముద్దపప్పు కూడా తయారు చేశానండి. ఇక అన్నంలో, వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని, ఆ ముద్దపప్పు వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా, రుచిగా, అద్భుతంగా బాగుంటుందన్నమాట. కాలిపోతుందండి మునక్కాయ ముక్క. ఉడికింది చూపించటానికని మీకు చూపిస్తుంటే మునక్కాయ బాగా కాలిపోతుందన్నమాట. బాగా కండగల్లకాయ, గుజ్జుగల్లకాయలేనండి, బాగా రుచిగా బాగుంటుందన్నమాట. ఇంకా ఈ రోజుకైతే ఇదేనండి లంచ్లోకి వచ్చేసి. ఇలాంటి కాంబినేషన్లో బాగుంటాయి అన్నమాట, రుచిగా బాగుంటాయి. పూర్వం నుంచి వచ్చేవి అన్నమాట ఇవన్నీ, ట్రెడిషనల్ అండి. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునేవి ఎన్నో ఉన్నాయండి. 4 పచ్చిమిరపకాయలున్నా కొంచెం జీలకర్ర, చిన్నుల్లిపాయ వేసేసుకొని నూరుకుంటే ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే ఇంట్లో ఎల్లప్పుడూ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయలతో కూడా చక్కగా, ఒట్టి ఉల్లిపాయలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు అండి. మన ఆడవాళ్ళంతా కూడా ఎంతో పొదుపుగా ఇలా సులభంగా మనకి కూర తయారయ్యేటట్లుగా తయారు చేసుకుంటాం కదండి.
ఇక ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మళ్ళా రేపటి వీడియోలోనే కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.